తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డిపై చేసిన తప్పుడు ప్రచారం ఒకటి బయటపడింది. తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేయటం, గత ప్రభుత్వంపై ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేయటం వాళ్ళకి అలవాటే. కానీ ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డిపై చేసిన తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఇప్పుడు బయటపడతా ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు చేసిన ఒక తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఏంటా తప్పుడు ప్రచారం? ఈ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఏ తప్పుడు ప్రచారం బట్టబయలైంది? ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. 600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ప్రైమ్ పుట్టిందని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు. మరి అట్లాంటి గౌతమ దాన్ని ప్రోత్సహించడం ద్వారా మరి ఎట్లా నమ్మకం జనంకి ఏ విధంగా ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది. బట్ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి. ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది. బట్ అంటే అది ఫేక్. కేసులు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి 5,000 కోట్ల రూపాయలు గౌతమ దాన్ని లంచం ఇచ్చాడు అని చెప్పేసి. అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది. అదంతా అప్పుడండి. అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది. ఎక్కడ కొట్టాలో నేను చూశారుగా. తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా పయ్యావుల కేశవ్ గారు మరియు ఆనం వెంకటరమణారెడ్డి గారు, చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డిపై ఆదానీ దగ్గర 5,000 కోట్లు లంచం తీసుకున్నాడని అనేక సార్లు ఆరోపించారు. ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు అని ఈ వీడియో ద్వారా బట్టబయలైపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏ లంచాలు ఇవ్వలేదు, దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. గతంలో ఏదో మాట్లాడాము అని క్లియర్గా కందులు సురేష్ మరియు టీజీ వెంకటేష్ కుమారుడు ఇద్దరు కూడా క్లియర్గా చెప్తున్నారు మీడియా సమావేశంలో. మరి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ గత ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన ఇష్టానుసారం మీ నోటికొచ్చింది జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు, ఆదానీ దగ్గర 5,000 కోట్లు తీసుకున్నాడు అని ఏదైతే మీరు అన్నారో అది తప్ప కాదా? ఈరోజు అదే ఆదానీతో మీరు పొత్తు పెట్టుకున్నారు, అదే ఆదానీతో పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టిస్తున్నారు. గతంలో ఆదానీతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనాడు, లంచాలు తీసుకున్నాడు అని దుర్మార్గమైన ప్రచారం చేసి ఆదానీ పైన అమెరికాలో కేసు పెట్టారు, జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉంది అని దుర్మార్గమైన ప్రచారం చేసి ఈరోజు అదే ఆదానీతో మీరు పెట్టుబడులు పెట్టించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెట్టుబడులను కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై గతంలో చేసిన తప్పుడు ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు అని మీరే చెప్తున్నారు. మరి మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి మీకు ఏ శిక్ష వేయాలి, మిమ్మల్ని ఏమనాలి? ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలబెడుతున్నాం. ప్రజలే మీరు చేసిన జగన్మోహన్ రెడ్డిపై చేసిన తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజలే కామెంట్ల రూపంలో మీ నిజ స్వరూపాన్ని వాళ్ళు బయట పెడతారు. చూస్తున్నారు కదా ప్రజలందరూ, మీరు వీడియో చూసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదానీ దగ్గర రూపాయలు లంచం తీసుకున్నాడు అని ఏదైతే గతంలో చెప్పారో అవన్నీ తప్పుడు ఆరోపణలన్నీ తేలిన సందర్భంగా మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.